ఈరోజు మనం వేములపల్లి సత్యనారాయణ ఉరఫ్ శివ సత్యనారాయణ అనే ఒక సీనియర్ నటుడి ఇంటికి వచ్చాము. ఆయన శివ సినిమాలో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఈయన ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు, సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంది అడిగి తెలుసుకుందాం. నమస్తే శివ సత్యనారాయణ గారు. నమస్తే. నమస్తే అండి. మీది ఏ ఊరు సత్యనారాయణ గారు? కృష్ణా జిల్లాలోని ఘంటసాల. ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? ఘంటసాలలో టెన్త్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అంటే చల్లపల్లిలో చదివాను. డిగ్రీ అంటే మచిలీపట్నంలో. విశాఖపట్నంలో నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్కి వచ్చేసాను. 2 ఏళ్ల పాటు కోర్సు అయింది. కోర్సు పూర్తి అవడంతోనే డైరెక్టర్ మధుసూదన్ రావు గారు ఆయన డైరెక్షన్లో నాగార్జున గారు హీరోగా విక్రమ్ అనే సినిమా తీశారు. దాంట్లో పెళ్లి కొడుకు వేషం నాకు ఇచ్చారు. ఆ విధంగా డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు గారు నాకు తొలి డైరెక్టర్ గారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే నాగార్జున బాబు అని హీరోగా పెట్టి శివ సినిమా తీశారు. శివ సినిమాలో ఒక 7-8 సీన్లలో నాకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ సినిమా దగ్గర నుంచి నా పేరు శివ సత్యనారాయణగా మార్చారు. అదే నీకు సినిమాలకి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసావు కదా? అవును సార్. యాక్టింగ్ మీద ఎందుకు నీకు ఇంట్రెస్ట్ కలిగింది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 సబ్జెక్టులు మిగిలిపోయినాయి. స్టడీస్లో 60%, స్పోర్ట్స్లో కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్ బాగా ప్రాక్టీస్ నాకు ఎక్కువ. ఆ ప్రాక్టీస్ నాకు ఇక్కడ శివ సినిమాకి ఉపయోగపడింది. అది సరే, నీకు ఎందుకు రావాలనిపించింది? వేరే ఉద్యోగం చూసుకోకుండా, గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చూసుకోకుండా సినిమా ఇండస్ట్రీకే వచ్చి నేను నటుడు కావాలని ఎందుకు అనిపించింది? నీకు ప్రేరణ ఏంటి? ఎన్సీసీలో కూడా ఉన్నాను. సి సర్టిఫికేట్ ఉంది. దాని ద్వారా ఎస్ఐ పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నా కూడా దానికంటే కూడా సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకు కలిగింది సినిమా? పలానా కారణం ఉంటుంది కదా, పలానా నటుడిని చూసో లేకుంటే పలానా సినిమా చూసో నేను కూడా సినిమా నటుడు కావాలి అనే ఒక సంఘటన ఏమన్నా గుర్తుందా? నాకు ఎక్కువ మాస్ ఇష్టం. మాస్లో ఎన్టీ రామారావు గారు అంటే ఎక్కువ అభిమానం. తర్వాత కృష్ణ గారు అంటేను, ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు అంటేను, ఇంకా చాలామంది ఉన్నారు. జగపతి బాబు గారు నా నాన్నగారు ఉన్నారే, విబి రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ మేనగోళ్ళు నా భార్య. అవునా? అవును సార్. వాళ్ళు విషయం జగపతి బాబు గారిని హీరో పెట్టి సినిమా తీశారు. దాంట్లో ఆంజనేయ స్వామి వేషం ఉంటే నాకు ఇచ్చారన్నమాట. ఏం సినిమా అది? భలే బుల్లోడు. అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి రాకముందు? ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత సార్. అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ రాకముందు నాకు అసలు మాట్లాడడం చాలా తక్కువ, చాలా బిడియేస్తుంది. ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకోగలిగాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా ప్రాక్టీస్ ఉండటం వల్ల శివ సినిమాలో బస్సు వెనకాల పరిగెత్తేసింది అడ్వాంటేజ్ అయింది నాకు. మంచి స్పోర్ట్స్లో ఉన్నావు, గేమ్స్లో ఉన్నావు, బాగా చదువుకున్న ప్రొఫెషనల్ చదువుకున్నావు. మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా మరి నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పోతానంటే? మా 3 అన్నయ్యలు, 2 అక్కలు, నేను 6 మేము. అందరికంటే చిన్నాడు నేను. నాకంటే ముందున్న అక్క నాకంటే 12 ఏళ్ళు పెద్దది. పెద్ద అక్క అయితే ఇంకా చాలా ఎక్కువ పెద్ద. నాకు ప్రత్యేకమైన బాధ్యతలు ఏం లేవు. దాంతో నీకు పూర్తి స్వేచ్ఛలు ఇచ్చారు. అందరి ప్రోత్సాహం లభించింది. హ్యాపీగా ట్రైనింగ్ అయ్యాను. విక్రమ్ సినిమా ఫస్ట్, శివ సినిమా. ఆ తర్వాత కోటి రామకృష్ణ గారు 4 సినిమాల్లో వేషాలు ఇచ్చారు. దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు మామూలు ఆంజనేయ స్వామి వేషం వేశారు. మైథలాజికల్ ఆంజనేయ స్వామిగా నన్ను పెట్టారు కోటి రామకృష్ణ గారు. అలాగే త్రినేత్రం అనే సినిమాలో కూడా ఆంజనేయ స్వామి వేషం ఇచ్చారు. నాకు ఇది అతి సామాన్యమైన నేను అదృష్టవశాత్తు ఎన్నో 184 సినిమాల్లో నటించే అవకాశం కలిగింది అందరి ప్రోత్సాహంతో. కాబట్టి అందరికీ నమస్కారం సార్. అది సరే,
184 సినిమాల్లో నటించావు, ఏం సంపాదించుకున్నావు? సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ ఇంట్లో ఉంటున్నావు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఎంబీఏ చదువుకున్నారు, ఆ, పాస్ అయ్యారు. ఉమ్, చిత్రపురి కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారి దయ వలన రోజ్ కోసం డబ్బులు కట్టాము. 72 నెంబరు ఇచ్చారు, దాంట్లో ఉంటున్నాము. ఉందా ఇప్పుడు రోజ్ ఉందా? అది కన్స్ట్రక్షన్లో ఉంది, ఆ, దాంట్లో కూడా సామాన్ ఇస్తాము. ఉమ్. అది అదే పెద్ద అదృష్టం. రోజు సంపాదించుకున్నావు. అవును సార్, అవును. సినిమా ఇండస్ట్రీలో 184 సినిమాలు చేసి ప్రయాణం అంతా. అవును. నీకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర శివ. శివలో అవకాశం ఎట్లా వచ్చింది? నీ క్యారెక్టర్ ఏంటి శివలో? శివలో రౌడీ, విలన్ పక్కన ఉన్న రౌడీని కాలేజీ ముందు కుర్రాళ్ళని కొట్టడం, ఎలక్షన్లో నుంచి రామ్ జగన్ని దారి కాసి దారి చంపేయటం. రాయితో కొట్టింది నువ్వే కదా? కర్ర పెట్టుకోవడం, స్టిక్ పెట్టి. అవును. హీరోయిన్ని కిడ్నాప్ చేయటం, నాగార్జున బాబుని వెంబడించి బస్ వెనకాల పరిగెత్తేసి నువ్వు ఎక్కువసేపు పరిగెత్తాను. అది అడ్వాంటేజ్ అయింది నాకు. అది ఎన్ని రోజులు తీశారు? ఎన్ని గంటలు తీశారు? బస్సు ఎన్ని కిలోమీటర్ల దూరం, ఎన్ని కిలోమీటర్ల వేగంతో పోతా ఉంది? నువ్వు ఎన్ని కిలోమీటర్ల వేగంతో దాని వెనుక పరిగెత్తావు? కృష్ణనగర్లో పొట్టి వీరయ్య గారి పబ్లిక్ ఫోన్ ఉండేది. అవును. దాన్ని ఎదుర్కొన్న రోడ్లో నుంచి రోడ్డు మీద వచ్చి ఆ సిటీ బస్సుని వెంబడించడం, కృష్ణనగర్ అప్ప వరకు. అది ఒకటే షాట్. అవును, ఒకటే షాట్. సింగిల్ టేక్లో తీశారు. అవును. ఏమన్నారు మరి నువ్వు అంత వేగంగా పరిగెట్టడం అన్నీ చూసి డైరెక్టర్ గారు? కో డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మధ్యలో అయిపోవని దిగమని చెప్పినా కూడా ఆకుండా ఎక్కువసేపు పరిగెత్తా. ఆ పరిగెత్తింది లక్కీగా ఉంచారు. ఎంత స్పీడ్గా పరిగెత్తావు? అంటే స్పీడు 10 కిలోమీటర్లా, 20 కిలోమీటర్ల స్పీడా గంటకు? బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి మా అయితే 10-11 సెకండ్లు బట్టి ఉంటుంది. 100 మీటర్లకి 100 మీటర్లే పరిగెత్తింది, అంతే ఉంటున్నాము. శివ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసావు? మళ్ళీ గుర్తింపు వచ్చే సినిమాలు వచ్చేంత వరకు? శత్రువు సినిమా, 20వ శతాబ్దం, దేవుళ్ళు, త్రినేత్రం. త్రినేత్రం సినిమాలో శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అని యాదగిరిగుట్టలు తీశారు. దాంట్లో కూడా ఆంజనేయ సమావేశం. ఈ 4 సినిమాలు కోటరామకృష్ణ గారు తీశారు అన్నమాట. అనేక మంది డైరెక్టర్ల ప్రోత్సాహం, అదృష్టంగా భావించి అంత వెరీ హ్యాపీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి శాఖ సినిమాకి ప్రోత్సాహం, అంటే సక్సెస్ చేయడం కోసం ప్రయత్నిస్తారు కదా, వాళ్ళందరూ కూడా నాకు సహాయపడినట్టే, నన్ను ప్రోత్సహించినట్టే, నన్ను ఉద్ధరించినట్టే. ఆ సినిమాలోకి ఎందుకు వచ్చాను అనే పశ్చాత్తాపం ఎప్పుడు కలగలేదా నీకు? లేదు. అన్నయ్య సినిమా 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ అవుతూ ఉండగానే అయిపోకముందే విక్రమ్ సినిమాలో వేషం ఇచ్చారు. దానికి డైరెక్టర్ గారు విక్టరీ మధుసూదన్ గారే. దాంట్లో డైరెక్టర్లు మహామేధావులు, వినయ సంపన్నులు కూడా. ఎలాగంటే విక్రమ్ సినిమాలో నేను పెళ్లి కొడుకు వేషం ఉన్నది. విక్కీ దాదా అని ఆయన్ని రెస్పెక్ట్ బతిమాలాలి, నిర్వహించుకోవాలన్నమాట. అది కొద్దిగా భయపడితే చేయాలి. అలాంటి టైంలో మధుసూదన్ గారు కనపడ్డారు పక్కన. కనపడి ఆయన అంటే మాకు గౌరవంతో పాటు భయభక్తులు కూడా ఉన్నాయి. ఆ వేషానికి ఆ మూడ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అలాగే శివ సినిమాలో కాలేజీ ముందు కుర్రాళ్ళని కొట్టడం ఉంది. ఆ కొట్టేటప్పుడు వర్మర్ ఏమన్నారంటే, సత్యనారాయణ ఇక్కడ ఈ సీన్కి నువ్వే ఫైట్ మాస్టర్ అయితే ఎలా చేస్తావు అని ఆ సీన్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మాట్లాడారు. ఆటోమేటిక్గా దాని గురించి బాగా ఆలోచించారు కదా, ఆ ఎమోషన్స్ అవి బాగా కుదిరినాయి. అంటే డైరెక్టర్లు ఈ క్రౌడ్లో కొద్దిగా ఉత్సాహాన్ని పెంచాలంటే అవసరమైతే పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని చిన్న కోపడతారు. మూడు జనరేషన్గా ఈళ్ళలో కూడా యాక్టివిటీస్ రావటం కోసం.
తెలివితేటలతో పాటు నాలెడ్జ్తో పాటు ఉమ్, అన్ని 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 రకాల క్వాలిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఉమ్, ఉమ్, ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేసే అదృష్టం కలిగింది సార్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మంచి స్పోర్ట్స్లో గేమ్స్లో ఉండి సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఇక్కడ సవ్యంగా సాగిందా, నువ్వు అనుకున్నట్టు సాగిందా, లేకుంటే ఏమైనా కష్టాలు పడ్డావా, ఇబ్బందులు పడ్డావా, ఇబ్బందులు ఎలా అధిగమించావు అనేది మేము అడగదలుచుకున్నాం అంతే. అంతేగాని ఎవరు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. బంధువుల దగ్గర కొంతమంది దగ్గర వడ్డీ తీసుకుని ఉమ్, ఇవ్వటం జరిగింది. ఉమ్, ఇంకో ఇంకో బంధువుని నా దగ్గర ఎంప్లాయీ పెట్టుకున్నాను. ఉమ్, 3 ఆడపిల్లలు ఉన్నారని చెప్పి ఉమ్, ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే డబ్బుని వాడేసుకుని ఉమ్. మేము టైట్ అయిన టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ చిత్రపురి కాలనీలో అది మొత్తం కంప్లీట్గా కట్టారమ్మా డబ్బులన్నీ? కట్టామండి. ఎన్ని లక్షలు కట్టారు? 40 లక్షలు. 41. మీకు ఏం అలవాట్లు లేవు కదా, చెడు అలవాట్లు, మందాడ కానీ సిగరెట్ కానీ పాన్ పరక్ కానీ ఇలాంటివి ఏం లేవు కదా? సిగరెట్ కూడా అలవాట్లేదండి. ఆ, కాఫీ టీ కూడా ఎప్పుడైనా ఒకసారి తాగటం కానీ అలవాట్లేదు. అలవాట్లేదు. ఇది అలవాటు అనేది పర్టికులర్గా లేదు మీకు? లేవు. మరి మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండి బాగా రన్నింగ్ చేసేవాళ్ళు కరాటే కూడా నేర్చుకున్నారా? కరాటే కూడా ఎంతవరకు నేర్చుకున్నారు? బ్లాక్ బెల్ట్. బ్లాక్ ప్రొవిజనల్ దాకా వచ్చింది. ఆహా. అది కూడా మధు ఇన్స్టిట్యూట్, అదే మసూనార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే నేర్పించారు. నేర్చుకున్నాను. మరి ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చారా మీరు? అదే ఇన్స్టిట్యూట్లో ఒక 3 years పాటు నన్ను ఇన్స్ట్రక్టర్గా పెట్టారు కరాటేకి. యోగాసనాలు, కరాటే. మీరు చదువుకున్న ఇన్స్టిట్యూట్లోనే మిమ్మల్ని మాస్టర్గా పెట్టారు? అవును సార్. అప్పుడు నా స్టూడెంట్స్లో పూరి జగన్నాథ్, శ్రీధర్ రెడ్డి ఇలా ఉన్నారు. పూరి జగన్నాథ్ కూడా మీ క్లాస్మేటేనా? బండ్ల గణేష్ మీ స్టూడెంట్స్ వాళ్ళు? అవును సార్. మీ క్లాస్మేట్స్ ఎవరు అందులో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో? ఆర్టిస్ట్ సూర్య ఉన్నారే. సూర్య. ఆయన గోల్డ్ మెడలిస్ట్ మా దాంట్లో. గోదూరు మురళి గారు, బ్రహ్మాజీ ఉన్నారు. బ్రహ్మాజీ ఉన్నారు సార్. ఇంకా శివ సినిమాలో రౌడీలుగా యాక్ట్ చేసిన వాళ్ళలో మీకు ఎవరన్నా మంచి మిత్రులు అయ్యారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో ఉంటున్న వాళ్ళు? కాలేజీ ముందు కుర్రాళ్ళు దెబ్బలు అంటారే, వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు. రామ్ జగన్ మా సీనియరు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రామ్ జగన్ గారు ఫస్ట్ బ్యాచ్, అయినా మేము సెకండ్ బ్యాచ్ అన్నమాట. అంటే మీకు ఫ్రెండ్షిప్ ఉందా? ఇప్పుడు జడి చక్రవర్తి ఉన్నాడు, అతనితో పరిచయం బాగుందా మీకు? మొన్న కలిసాను సార్. మొన్న లాస్ట్ మంత్ కలిసారా? రాబో గారిని కలుస్తుంటావా అప్పుడప్పుడు? ఎవరండి? ఆర్జీవి గారిని. మనం మీటింగ్ షేక్పేటలో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాను, కలిశాను. ఈ శివ సినిమా గురించి? అవును సార్. ఏమన్నారు ఆయన? మీరు చెప్పారా మీ పరిస్థితి ఇట్లా ఉంది, నాకు జబ్బు చేసింది, బాగాలేదని అన్నారు? బాగా వీక్గా ఉన్నారంటే మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ కలిశాను కదా సార్, కొన్ని జాగ్రత్తలు తీసుకుని కొంత రికవర్ అవుతాను అన్నాను. సంతోషించారు ఆయన. అంతేగాని ఏం ఆర్థిక సహాయం చేయడం కానీ ఎవరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే ఈ సినిమా శివ సినిమాలో వాళ్ళు ఎవరన్నా మేము చూసి సరే బాగాలే కదా సత్యనారాయణ ఇది తీసుకొని ఇవ్వడం కానీ అట్లా ఏమన్నా చేశారా? ఎవరిని అడగలేదు. మీరు అడగరు ఆత్మీయమైన. అప్పుడు శివ హిట్ అయిన టైంలో ఫస్ట్ టైము బంగారు పొంగరం ఇచ్చారు. అందరికి ఉంగరాలు ఇచ్చారట కదా బంగారు? అవును సార్. అవును సార్. శివ సినిమా జరుగుతున్నప్పుడు మీకు ఏమన్నా జ్ఞాపకాలు గుర్తున్నాయా? ఇలా జరిగింది అనేది? యాక్టింగ్ చేసేటప్పుడే సాధ్యంత వరకు న్యాచురల్గా చేసాము. లక్కీగా సేఫ్టీగా బయటపడ్డాం. అంటే నాగార్జున గారు ఒక చిన్న పాపని సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తారా, అది ఎంత రిస్కో. వెళ్తా వేరే వెహికల్ని పట్టుకుని సైకిల్ మీద ఉండి అలాంటి రిస్కులు ఎన్నో చేసాము. ఆ సీన్లో మీరు ఉన్నారా? ఆ సీన్లో ఉన్నాను సార్. అది ఆ సీన్లోనే ఆయన బస్సు ఎక్కేస్తారు పాపను సైకిల్ వదిలేసి పాపను ఎత్తుకొని బస్సు ఎక్కుతారు. అవును, బస్సు వెనకాల పరిగెత్తాం.
మోసానికి పరిగెత్తినట్లో ఎక్కువ సేపు పరిగెత్తగలిగింది నేనే. నాకు ఎక్కువ ప్రాక్టీస్ ఉంది కాబట్టి సాధ్యమైంది. అదే ఎక్కువ గుర్తింపు వచ్చింది నాకు. సత్యనారాయణ గారు, ఎప్పుడు జరిగింది మీకు ఈ జబ్బు? ఎప్పుడు వచ్చింది? ఎంతకాలం అయింది వచ్చి? 1 సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అయింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు సభ్యత్వం ఉందా మీకు? ఉంది. వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేశారా మరి? ఇన్సూరెన్స్ ఉంది. దాంట్లో ఉన్నాను. ఏపీ సినీ ఆర్టిస్ట్ యూనియన్ అని ఉండేది. అవును. అది తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ పేరు మార్చారు. దాంట్లో ఉన్నాను. తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్లో ఉన్నాను. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో కూడా ఈ 4 ఉన్నాను. ఈ జబ్బు పడిన తర్వాత ఈ 4 అసోసియేషన్లు ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేశారా మీకు? ఇన్సూరెన్స్ ఉంది సార్. ఇన్సూరెన్స్ కాదు, అది పక్కన పెట్టండి. ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు మనకి వస్తుంది. మా 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. మనం ఎంత వాడుకుంటే అందులో 30% మాత్రమే మనం కట్టాలి. మిగతా 70% ఇన్సూరెన్స్ ఉపయోగించుకోవచ్చు. మరి మీకు హాస్పిటల్ కింద ఉపయోగపడుతుందా హెల్త్ కార్డు? ఉపయోగపడుతుంది సార్. ఎలా చేస్తున్నారు అంటే మీకు ఇప్పుడేం సంపాదన లేదు, ఈ హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ బాగా ఉంటాయి కదా, వారానికి ఒకసారి పోవడము, నెలకు 2 సార్లు పోవడము ఉంటుంది కదా హాస్పిటల్కు. ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు అమ్మినప్పుడు ఏర్పరచుకున్న 4-5 ప్లాట్లు ఉంటే అవి ఒకటి అమ్మటం, కొన్నాళ్ళు వాడటం అలా జరిగింది సార్. అప్పుడు రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్న డబ్బులు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఉపయోగపడినాయి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? MBA అయిపోయింది. కుటుంబ బాధ్యతని ఆడే చూసుకుంటున్నాడు. వెరీ గుడ్. అంత హ్యాపీ సార్. పాప కూడా MBA అయిపోయింది. పెళ్ళి చేసావా అమ్మకి? చూస్తున్నాం సార్. జాబ్ చేస్తున్నారా వాళ్ళు ఏమన్నా? లేదు, ఇంకా లేదు. ఏం చెప్పదలుచుకున్నారు సత్యనారాయణ గారు మీరు సినిమా ఇండస్ట్రీకి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆరోగ్యం పోగొట్టుకున్న తర్వాత కాపాడుకోవడం చాలా కష్టం. ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. అలవాట్లు తరతరాలుగా తినే ఆహారంలో కానీ చేసే వ్యాయామంలో కానీ ఉండే అలవాట్లు ఉంటాయి, అవి మానకూడదు. వయసు పెడితే కొద్దిగా తగ్గించవచ్చు కానీ పూర్తిగా మానేయకూడదు. వాళ్ళే హై బీపీ ఉంటుంది కొందరికి లో బీపీ ఉంటుంది. హై బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తగ్గించాలి, లో బీపీ ఉన్నవాళ్ళు కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. 2 సెట్ అయిపోతాయి. అలా ఆహారంతోనే 90% సాల్వ్ చేసుకోవచ్చు. మాకు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ యోగాసనాలు చెప్పిన ఆయన డాక్టర్ శివాజీ గారని బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్ స్థాపించిన వాళ్ళ వెంకటగారి విజయలక్ష్మి గారి వాళ్ళ అబ్బాయి అనమాట. ఆయన మాకు యోగా మాస్టర్గా వచ్చారు. డాక్టర్ శివాజీ గారు నేచురోథెరపీ ఉంది, MBBS కూడా చేశారు. ఆయన మాకు ఎన్నో రకాలుగా కాపాడారు మమ్మల్ని. మీకు ఏ చెడు అలవాటు లేదు, బాగా ఎక్సర్సైజు, యోగా చేస్తారు, కరాటే ఇవన్నీ ఉన్నాయి, మరి ఎందుకు వచ్చింది మీకు ఈ జబ్బు? 4 ఏళ్ల పాటు ఎక్సర్సైజ్ అని మానేశాను. అది తప్పైపోయింది. ఎందుకని మానేశారు? అవి ప్రయాణాలు ఎక్కువైపోయినాయి, టైమింగ్స్ మారిపోయినాయి, ఇల్లు ఇటు మారిపోయాం, ఇబ్బంది అయిపోయింది. మీరు యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా అది రామ్ చరణ్ది గేమ్ చేంజర్. అదే లాస్ట్? అదే లాస్ట్. దాని తర్వాత ఇంకేం చేయలేదు. మళ్ళీ ఎవరు పిలవలేదా? నేనే ఆరోగ్యరీత్యా వీక్ అయ్యి 4 ఏళ్ళ మట్టి ప్రయత్నం చేయలేదు. సరే, కానీ మీరు ఇంత మంచి చదువులు చదువుకున్నారు, ఆ కాలంలో ఈజీగా ఉద్యోగాలు వచ్చేటివి. అటు పోయింటే అసలు మీ లైఫే టర్నింగ్ అయ్యేదిగా. ఎప్పుడు అనుకోలేదా మీరు అది? NCC సి సర్టిఫికేట్ ఉంది కదా, దాని ద్వారా SI పోస్ట్కి పోలీస్ దానికి అప్లై చేయమన్నారు. చేద్దాం అనుకుని కూడా దానికంటే కూడా దాంట్లో నా వీక్నెస్ ఏంటంటే నిజాయితీగా ఉన్న పోలీసుకు నెలకి ఒక 100 మందితో అరెస్ట్ చేసేటండి. ఆ 100 మందిలో 10 మంది అన్నా ద్వేషం పెంచుకుంటారు. న్యాయంగా ఉన్న పోలీసు మీద కూడా ద్వేషం పెంచుకుంటారు.
అలాంటి కాంట్రవర్సీలకి భయపడి ఆ ధైర్యవంతులు చేసిన గొప్ప పని మిస్ అయ్యా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ దూకుడుగా వ్యవహరించే వాళ్ళే కాకుండా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ మంచి వాళ్ళ లిస్టులో ఉండలేదు కదా నువ్వు. క్రిమినల్స్ ఉంటారే 190 మందిని శిక్షించారు అనుకోండి పోలీస్ అయినా, ఆ 100 మందిలో 90 మంది మంచి వాళ్ళైనా సర్దుపోయినా ఒక 10 మంది ద్వేషం పెంచుకుంటారు. వాళ్ళకి శత్రువు అవటం దానికి కాదు అనేది ప్రతి రంగంలో ఎక్కడైనా కూడా శత్రువులు ఉండనే ఉంటారు. మేము చేసే ఉద్యోగాల్లో కూడా మాకు కూడా ఉంటారు శత్రువులు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోలీసులు వీళ్ళందరూ కూడా 100% దేశభక్తులు. నాకు అంత భక్తి లేదు దేశం మీద, 90% ఉంది. సర్వైవ్ చేయలేకపోయాను నేను. ఒక పోలీసు ఉద్యోగమని ఎందుకు అనుకున్నారు? మిగతా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ అవన్నీ ఉండేవి కదా, కాలేజీ లెక్చరర్గాను, లేకుంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. పెయింటింగ్స్ వేసేవాడిని. విక్టరీ మసూర్ ఫోటో కూడా ఒకసారి వేసాను. డ్రాయింగ్ మాస్టర్ అయిండొచ్చు హ్యాపీగా. అవును. అల్లు అర్జున్ తమ్ముడు సినిమాలో పెయింటర్గా చిన్న వేషం ఇచ్చారు. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లోనే షూటింగ్ జరిగింది ఇది. అన్నిటికంటే కూడా ఈ సినిమా ఆర్టిస్ట్గా అవకాశాలు రావడం అదృష్టం ఉన్నది. సినిమా మీద వ్యామోహంతో వేరే ఏ రంగంలో కూడా వెళ్లకుండా దీని మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఇటు వచ్చారు. అవును సార్. మరి సాధించామని అనుకుంటున్నారా మీరు? ఎక్కువ నా సమర్థతకి అనేక రెట్లు ఎక్కువ లభించింది. వచ్చినందుకు హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. ఏం బాధపడడం లేదు. శివ సినిమాతో శివ సత్యనారాయణగా పేరు మార్చారు. దేవుళ్ళు త్రినేత్రం సినిమాల్లో భలే బుల్లులను ఆంజనేయ స్వామి ఇచ్చారు. ఆంజనేయ స్వామితో అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట ఉందండి. ఆ పాటలో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మామూలు ఆంజనేయ స్వామి ఉంటారు, మైత్రాజల్ ఘట్టంలో నన్ను పెట్టారన్నమాట. శ్రీకాంత్ తమ్ముడు రామలక్ష్మణ్ కూడా చేశారు. కోటరామకృష్ణ గారు డైరెక్షన్ చేశారు సార్. మహాభాగ్యం. మా నాన్న పేరు శ్రీరాములు. శివ సినిమా డైరెక్టర్ గారి పేరు రామ్ గోపాల్ వర్మ. రాముడు దాంట్లో కూడా రాముడు ఉన్నారు. కోటరామకృష్ణ గారి పేరులో రాముడు ఉన్నారు. మా అబ్బాయి పేరు కూడా రాముడు ఉన్నారు. ఆ విధంగా నేను మంగళవారం నాడు పుట్టాను. అదృష్టవశాత్తు రామభక్తుడిగా ఆంజనేయ స్వామిగా నటించే భాగ్యం కలిగింది. వెరీ హ్యాపీ సార్. సినిమా ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే అది హనుమంతుడి వేసేవాడివి కాదు, రావడం వల్లనే ఆ అదృష్టం కలిగింది అని చెప్తారు మీరు. అవును సార్. అంతేనా? అవును సార్. వచ్చిన జబ్బు పేరేంటి? పార్కిన్సన్, వణుకుడు రోగం. పార్క్ ఇన్ను సన్ను, పార్కిన్సన్. నాకే లో బీపీ ఉండేది. మా నేచురల్ హాస్పిటల్ డాక్టర్ శివాజీ గారిని కలిస్తే ఏమన్నారంటే, రోజు ఏం చేస్తున్నావు అన్నారు. రోజు 7-8 గంటలు ఎక్సర్సైజ్ చేస్తున్నా సార్ అన్నాను. ఏం తింటున్నావు అన్నారు. మా అమ్మ ఏది పెడితే తింటున్నా సార్ అన్నాను. ఉప్పు బాగా వేస్తారా కూరలు అన్నారు. అంటే ఒక కూరలు అంటే ఉప్పు చాలా తక్కువ వేస్తున్నాను సార్ అన్నాను. అదే ఆహారం తిను మంచిది, నువ్వు మధ్యాహ్నంలో ఉప్పు ఎక్కువ వేసుకో అన్నారు. అంతే. ఆ లో బీపీ అడ్జస్ట్ అయిపోయింది. గతంలో కూడా మీకు ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు సొంత వైద్యం చేసుకునే వాళ్ళంటగా, వేరే వాళ్ళ దగ్గర పోకుండా, మరే కింద పోకుండా. ఎన్సీసీలో ఉన్నప్పుడు వాకింగ్లో ఈ మోకాలు కింద బోను నిప్పెట్టేది. అది అల్లు నాన్నయ్య గారిని కలిసి చెప్పాను ఆయనకి. చెప్తే హోమియోపతి గుళికలు ఇచ్చారు. ఫ్రీగా వైద్యం చేయటమే కాకుండా మందులు చేయటమే కాకుండా మందులు కూడా ఫ్రీగా ఇచ్చారు ఆయన.
ఒకసారి ఇచ్చారు, ఆ ఒక్కసారితో తగ్గిపోయింది. అంటే అలాంటి వైద్యుడు మన తరగతి పట్టడం కూడా అది మహాభాగ్యం. అందుకని మీరు సొంత వైద్యమనే చేసుకుంటా ఉన్నారు. ఇదే బెటర్ అండి, హోమియోపతి లేకుంటే ఆయుర్వేదము. ప్రస్తుతానికైతే ఈ పార్కిన్సన్ ప్రాబ్లంకి యశోద హాస్పిటల్లో వాడుతున్నాం సార్. కొంత బెటర్ అయింది, ఇంకా జాగ్రత్త తీసుకుంటాను. నడవలేదు, ఎక్కువ దూరం నడవలేదు, చాలాసేపు కూర్చోలేదు. ఒక 5 నిమిషాలు నడితే ఆగిపోగలుగుతుంది. ఒక 5 నిమిషాలు నడిచి మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకుని నడవాల్సి వస్తుంది. మీకు ఎవరో ఒకరు సహాయకులు ఖచ్చితంగా ఉండాలి ప్రస్తుతానికి. మీకు ధన్యవాదాలు సత్యనారాయణ గారు. మహాభాగ్యం సార్. ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మీకు గుర్తున్నంత వరకు చెప్పడానికి ప్రయత్నించారు. సరే, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, తొందరగా రికవరీ కండి, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మళ్ళీ సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్.